న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా రాజీవ్ గాంధీ 80వ జయంతి ఘనంగా వేడుకలు. కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న మంత్రి జూపల్లి కృష్ణారావు. 5 లక్షల రూపాయల విలువైన గంజాయి స్వాధీనం. తమిళనాడుకు చెందిన 2 అరెస్టులు. కోనసీమ జిల్లా అమలాపురంలో ఘనంగా 185వ ఫోటోగ్రఫీ డే దినోత్సవ వేడుకలు. ఆడపిల్లలకు భద్రత అనేది కేవలం ఆలోచన కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత. పాణ్యం ఎమ్మెల్యే గారు చరితారెడ్డి. విశాఖ కేంద్రంగా పసిపిల్లల విక్రయ ముఠా ఉన్నట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలి. జమ్మూ కాశ్మీర్లోని బారాములాలో భూకంపం. ఇక వివరాల్లోకి వెళ్తే, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న 374వ జయంతి వేడుకలను కల్లు గీత కార్మికులు ఘనంగా నిర్వహించారు. భూమి పంచి బడా దొరల మెడలు వంచి సర్వాయి పాపన్న జైత్రయాత్ర, ఇది సర్వాయి పాపన్న జైత్రయాత్ర. వర్ధిల్లాలి గీత కార్మికుల ఐక్యత. सरदार सरवाई बापन्ना, सरदार सरवाई बापन्ना. అదేవిధంగా డిప్యూటీ మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి సార్ గారు, అదేవిధంగా వైస్ చైర్మన్. అఘాయిత్యాలకు వ్యతిరేకంగా 7వ శతాబ్దం లోపల మీ అందరికీ మాట చెప్పడం జరిగింది. నేను ఏసీ గారు విన్నాము మీ అందరి పాయింట్స్. ఏసీ గారు తర్వాత తమ వృత్తి అయిన గౌరవ వృత్తిని స్వీకరించడం. మహబూబాబాద్ జిల్లా కమిటీ వైపు నుంచి సర్దార్ సర్వాయి పాపన్న 374 జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఈరోజు కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యం నడుపుతున్న సర్దార్ సర్వాయి పాపన్న యాత్ర గత 20 సంవత్సరాల నుంచి కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు నడుపుతున్నాం. అందులో భాగంగానే ఈరోజు మహబూబాబాద్లో కూడా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు జరుపుతూ, మహబూబాబాద్లో కాకుండా గత సంవత్సరం ఇదే ఉన్న ఎమ్మెల్యే గారు వచ్చే మా పాపన్న జయంతి సభ వరకు విగ్రహాన్ని ఆవిష్కరణ చేస్తానని కూడా మాట ఇచ్చిండు. కానీ ఇంతవరకు ఆ విగ్రహాన్ని ఆవిష్కరణ జరగలేదు. కాబట్టి మేమే కల్లుగీత కార్మిక సంఘం తరఫున నుంచే మేము ఒక స్థలాన్ని గుర్తించాం. గురివికేటుగా ఉన్న పేరును సర్దార్ సర్వాయి పాపన్న సెంటర్గా నామకరణం చేయాలని కల్లుగీత కార్మిక సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కల్లుగీత కార్మిక సంఘ ఆధ్వర్యంలో అనేక మంది అమరులైన వారిని యాత్ర చేసుకుంటూ కూడా ఈ నెల 2వ తారీఖు నాడు గొలగని పుల్లయ్య గారు 36 వర్ధంతి సందర్భంగా స్టార్ట్ అయిన ఈ యాత్ర ఈరోజు 18వ తారీఖు నాడు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సభ ముగింపు సందర్భంగా ఇక్కడ ముగించడం జరుగుతుంది. కాబట్టి ఈ సభకు వచ్చి మీరందరూ జయప్రదం చేసినందుకు కల్లుగీత కార్మికుల నుంచి ధన్యవాదాలు చెల్లిస్తున్నాం. రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖల మంత్రి కొండ సురేఖ ఆయురారోగ్యాలతో ఉంటూ మరిన్ని ఉన్నత పదవులు అలంకరించి పేద ప్రజల అభివృద్ధికి కృషి చేయాలని కాంగ్రెస్ నాయకులు ఎల్ శ్రీనివాస్ పేర్కొన్నారు.
కొండా సురేఖ పుట్టినరోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క తూర్పు నియోజకవర్గం నుంచి గెలిచిన రాష్ట్ర మంత్రి కొండా సురేఖ పుట్టినరోజు నగరం మొత్తం కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. అందులో భాగంగానే ఈరోజు ఈ యొక్క చింతల్ ప్రాంతానికి చెందిన చంద్రమౌళి అనే వ్యక్తి గత 9 సంవత్సరాల నుండి కూడు గుడ్డ లేనటువంటి పరిస్థితుల్లో ఎండకు వర్షానికి తడుస్తూ నేను ఇక్కడ చెప్పులు కుట్టుకుంటున్నాడు. ఇది చూసినాక కొన్ని రోజుల క్రితం నాకు కూడా ఐడియా వచ్చింది, పాపం ఈ నిరుపేద కుటుంబానికి ఏదో ఒక అండగా ఉండాలని చెప్పేసి ఆలోచన వచ్చి అనుకోకుండా అతి త్వరలో కూడా కొండా సురేఖ బర్త్డే రావడం కూడా ఇంట్లో భాగంగా కలిసి వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇతనికి ఉండడానికి ఒక రేకుల షెడ్ నిర్మాణం చేసి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఇవ్వడం జరిగింది. అలాగే మన రాష్ట్ర మంత్రి అయిన కొండా సురేఖ కొండా మురళి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త నగరంలో కూడా వారికి అనుగుణంగానే కాంగ్రెస్ కార్యకర్తలు కూడా వారి అనుగుణంగానే మనం వారితో ప్రయాణం సాగించాలి, వారు చెప్పిన విధంగానే చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క సందర్భం కూడా గుర్తు చేస్తూ, అలాగే ఈ యొక్క పుట్టినరోజు సందర్భంగా అలాగే ప్రతి ఒక్క డివిజన్ నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ చేసే పనుల విషయంలో కూడా కానీ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా ఒక అంకిత భావంతో పనిచేసి వాళ్ళు ఏది చెప్పినా కానీ దానికి అనుగుణంగానే ఈరోజు మన అందరం కూడా చేయాలనే ఉద్దేశంతో ఈ సందర్భంగా తెలియజేస్తూ, కిలా వరంగల్ ఈదగ పూర్వ సభ్యులు మాక్ తన్వీర్ను జమ ఖర్చుల వివరాలను వివరించాలని కోరగా అక్రమ సంపాదనకు తమపై అక్రమ ఆరోపణలు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఈద్గా మసీద్ అధ్యక్షులు సయ్యద్ ఇఫ్రాన్ పేర్కొన్నారు. ప్రెస్ మీట్ మొబైల్ వదిలిపెట్టాం. इनके पास जो पैसे थे रमजान में वसूली हुई थी इनके पास शफा कदर के लिए, वो मैं इनसे तलब किया अंदर की हैसियत से, वो देने से इनकार कर दिए। तब हमें एक दिन के अंदर 1000 पैसे पैसे फर्ज हसना के तौर पे हम लिए बाद में देने की नीयत से, क्योंकि एक दिन में एडजस्ट करना मुश्किल होगा, तो हिसाब से हम लेना पड़ा उनके पास पैसे। और इसके बाद जो होना में अदा करने का है इंशाअल्लाह अदा करेंगे हम। और दूसरा कैमरे की बात है, वो भी जो ना हमारे पे सरासर बेबुनियाद है वो इल्ज़ाम, और मैं ऑलरेडी इनको बोल चुका ये बात, प्रूफ करो बोल के बोला, अगर प्रूफ करेंगे तो आप जो बोलेंगे हम उससे करने के लिए तैयार हूँ, यहाँ तक के कपड़े खोल के जाने के लिए बोला मैं, वरना अगर प्रूफ नहीं करेंगे आप तो मैं आपके कपड़े खुलवाऊंगा बोल के सबके सामने बोला मैं ये बात। जो भी ये गवाह यहाँ पे शायद उनको मालूम होगा ये चीज़, अगर आप प्रूफ करेंगे तो मैं कपड़े खोलूंगा, अगर मैं सुने अगर आप प्रूफ करेंगे तो मैं आपके कपड़े खोल के धोऊंगा ऐसे बोल के बोला, इतना भी गारंटी से बोला, क्योंकि इसमें हमारा कुछ भी हो नहीं है, इतनी गारंटी से बता मैं बात। और रहा सवाल पैसों का, मैं तलब किया उनसे, कई बार फोन भी कर चुका हूँ उनको कि पैसे देना है तो साफ इनकार कर दिए बात से। ముస్లింలకు మేము జాతిలో అనబడకుండా మేము వెళ్ళిపోతాం, మేము తప్పు చేయం, ఎప్పుడు తప్పు చేయం, మేము అవసరం ఉంటే 10 రూపాయలు పెట్టేటోళ్ళం, కానీ 10 రూపాయలు మసీదులో పెట్టి అది చేసాం, ఇది మాది అందరిది, ముస్లింలది. ముస్లింలు నమాజ్ చేసినందుకు ప్రార్థన చేసినందుకు ఏసీలు పెట్టాం, ఒక్కరి గురించి కాదు, ముస్లిం ప్రార్థన చేసి ఏసీ సల్లాగా ఉండాలని పెట్టాం. ఒక వస్తువు నమాజ్ వసూలు చేసినందుకు వస్తువు గురించి వసూలు చెప్తారు కాదు. దీనికి ఆయన ఇగో వచ్చి నేనే పెద్దరిగా నేనే దీనికి మొదలు
దీనికి అది నేను 12 లక్షలు తెచ్చి సీసీ కెమెరాలు పెట్టి చేసిన నేను ఇది చేసిన అంటే ఎక్కడ 12 లక్షలు ఎక్కడ 12 లక్షలు 12 లక్షలు అంటే ఇక్కడ లంచాడు మొత్తం ఇదంతా అది అవుతుంది. కెమెరాలు పెట్టిన తర్వాత కెమెరాలు పడగొట్టినా అని చెప్పి బ్యాంకులకి వెళ్ళి పైసలు తీసుకున్నా అని చెప్పి మిస్కాలి పోలీస్ స్టేషన్లో నిన్న కాంప్లైంట్ పేపర్లో వచ్చింది, ఈనాడు సాక్షిలా వచ్చింది. కాబట్టి దీన్ని ఖండించుకుంటూ మేము ఏంటంటే మేము తప్పు చేయలేదు, తప్పు చేస్తే ఏ శిక్షకైనా శిక్షకుంటాం. కాబట్టి ఆయన మిస్గైడ్ చేసి ఆయన అందరినీ మిస్గైడ్ చేస్తున్నాడు. ఇక్కడ కాదు చెమ్మన్పేట మసీదులో కూడా అదే పద్ధతి ఉన్నది. 4 ఊర్ల పెద్ద మనిషి అంటే వాళ్ళ అయ్యా ఒక అటెండర్, ల్యాబ్ అటెండర్ ఇస్లామియా స్కూల్లో. 4 ఊర్లో పెద్ద ఉన్నాడు, వాళ్ళ అయ్య అటెండర్ ఏమి ఉన్నాడు, వాళ్ళ తాత అడవికి ఉన్నాడు. అంత రాసిచ్చి నాకు బెదిరిస్తాడు. ఖబరస్థానం కూడా మా తాత రాసిచ్చి నాకు బెదిరిస్తాడు. ఒకప్పుడు ఎవరో దానం చేసిండు, ఎవరో పోయిన 490 సంవత్సరాల గంజేసిన కూడా ఖబరస్థానిది. వీళ్ళ తాతలు ఉండేవాళ్ళు మెయింటైన్ చేసిండు. ఈ రోజు వాళ్ళతో అస్థాన్ ఖిలావరంగా ఖబరస్థాన్ ఖిలావరంగా ఇది మసీద్ అని చెప్పి ఇది అని చెప్పి తీసుకొచ్చాం. ఇది ఉన్నది, ఎవరో సాయం అవసరం ఉంటే సాయం చేస్తారని అడుగుతారు. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో చదువుతున్న దాసరి అస్విక సహస్ర రాఖీ కట్టించుకునేందుకు తమ్ముడు జితేంద్రను పాఠశాల లోపలికి అనుమతించని వైనం. దీంతో తండ్రి భుజమెక్కి హాస్టల్ గదిలో ఉన్న అక్కలతో రాఖీ కట్టించుకున్న తమ్ముడు జితేంద్ర ఇగో స్వీటు స్వీటీ ఆగు అచ్చు కట్టరా కట్టు కొంచెం మీది కాను, కొద్ది దగ్గర కాను, చెయ్యి కనిపిస్తుందా అచ్చు. నేను ఎత్తది ముడి ఏం కాదు, ఎట్నో వేయి స్వీట్ వాళ్ళకి అసుక గుండుకు తమ్ముని పెట్టులు ఇద్దరు. పెట్టినవా గుండు? ఘనంగా మాజీ మంత్రి రెడ్ నాయక్ జన్మదిన వేడుకలు. ఉగ్గంపల్లిలోని ఆయన నివాసంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులు కేక్ కట్ చేసి రెడ్డి నాయక్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నాకు కొంచెం ఎన్నికేరండి ఒక సాగరం అయితే గారి నాయకత్వం, గారి నాయకత్వం. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ కుటుంబ సమేతంగా
రాజన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రోటోకాల్ పర్యవేక్షకులు రాజన్ బాబు కలెక్టర్ కుటుంబానికి శేషవస్త్రం, లడ్డు ప్రసాదం అందించారు. శంకరాయ నమో నమః శంకరాయ జయ శంకరాయ నమో నమః శంకరాయ జయ శంకరాయ జయ శంకరాయ శంకరాయ మయస్కరాయ మయస్కరాయ జయ శంకరాయ శంకరాయ మయస్కరాయ శంకరాయ సఫలా సందో వేదోక్తం పరిపూర్ణాయ పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవత పరిపూర్ణ దేవరుప్పుల మండలం సింగరాజ్పల్లి గ్రామంలో రైతులు తమకు రుణమాఫీ కాలేదని నేడు చేపట్టిన ధర్నాకి మద్దతుగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొనడం జరిగింది. కానీ ఆయనే టైం ఇస్తలేడు. రేవంత్ రెడ్డి ఏమంటాడు? మొదలు 9వ తారీఖు అన్నాడు. 9వ తారీఖు నాడు రుణమాఫీ చేసేస్తా అని చెప్పాడు. ఓట్లు పెట్టుకున్నాడు, ఎన్ని పెట్టుకున్నాడో పెట్టుకున్నాడు. మళ్ళీ ఆగస్టు 15వ తారీఖు నాడు చేయకపోతే ఇక ఆగస్టు 15వ తారీఖు నాడు చేయకపోతే ఇక నా మీద నమ్మకపోతే మీరు గుళ్ళ మీద ఒట్టు పెట్టుకుంటా అని మన భద్రకాళి, యాదగిరి గుట్ట మొత్తం దేవుళ్ళ ఎక్కడి పోతే అక్కడ దేవుళ్ళ మీద ప్రమాణం చేసి 36,000 కోట్లు మాఫీ చేస్తానని మాటిచ్చిండు. మాఫీ కాకపోతే దేనికంటే దానికి ఉంటారని కూడా చెప్పిండు. పాప హరీష్ రావు గారు కూడా ముందరికి వచ్చి సరే రైతుల కోసం నేను కూడా త్యాగం చేస్తానయా, నువ్వు 36,000 కోట్లు మాఫీ చేసి 6 గ్యారెంటీ చేస్తే నేను కూడా రిజైన్ చేసి రాజకీయాలను చూపుకుంటాను. సరే 6 గ్యారెంటీలు పక్కకు పెట్టు, ఈ రుణమాఫీ అన్న 36,000 కోట్లు చేస్తానని మాఫీ చేస్తానని మాట ఇచ్చాడు. సరే మొదట 46,000 కోట్ల లెక్కలు తీసిండు. ఎలక్షన్ల ముందు 46,000 కోట్లు మాఫీ చేస్తా అని చెప్పారు. ఆ లెక్కలు కరెక్టే. ఆఖరికి మళ్ళీ ఎలక్షన్లు అయిపోయాక 36,000 కోట్లకు తీసిండు. లెక్కలు తగ్గించి 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 సరే 36,000 కోట్లైనా వస్తే బాగానే ఉంటుందని మనం అందరం 36,000 కోట్ల నుంచి తీసేసి క్యాబినెట్ లో 33,000 కోట్లకు తగ్గించాడు. వాళ్ళ క్యాబినెట్ మీటింగ్ లో మళ్ళా బడ్జెట్ లోపల 26 కోట్లు పెట్టాడు. తగ్గించి 26 కోట్లన్నా అయితేమని ఆశపడ్డాం. మళ్ళా ఆగస్టు 15వ తారీఖు నాడు ఖమ్మంలో మీటింగ్ పెట్టి మొత్తం రైతులందరూ క్లోజ్ చేసిన లెక్క తిస్తే 17,000 కోట్లే. అవన్నీ రైతు బంధు బాపతి అన్ని అటు మార్చి 17,000 కోట్లు రైతు బంధు అటు పెట్టేసి మాఫీ చేసినా అని సంబరాలు చేసుకున్నాడు. నువ్వు ఆగస్టు 15వ తారీఖు నాడు చేస్తున్నాని మొత్తం క్లోజ్ చేసినామని దుకాణం పెట్టి సంబరాలు చేసుకున్నవే. మరి ఈరోజు సగం మందికి కాలేదు. మళ్ళీ ఏమంటాడు ఆయనే, హరీష్ రావు రిజైన్ చేయని మళ్ళీ హరీష్ రావు ఉన్నాడు. నువ్వే మాఫీ చేస్తున్నావు చెప్పి క్లోజ్ చేసినావు చెప్పి ఇప్పుడేమంటారు మళ్ళీ ఇంకా అక్కడక్కడ కొద్దిగా మిగిలిపోయింది. అక్కడిక్కడే మిగిలిపోయినాయి. అవి కూడా అప్లికేషన్లు చేసుకుంటా అంటే పాపం 2 లక్షలు దాటిన వాళ్ళంతా బ్యాంకులో చుట్టూ తిరిగి మిగతా అమౌంట్ కట్టి అది కట్టిన తర్వాత కూడా ఏం రెస్పాన్స్ లేదు. పాపం ఇప్పుడు ఆ బంగారం పెట్టి తెచ్చి
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రేగొండ మండలంలోని కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మంత్రికి పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. నేలపై వెలిసినటువంటి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం కోసం ఒక భూపాలపల్లి జిల్లానే కాదు ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రతినిత్యం వస్తూ ప్రస్తావించడం జరిగింది. మరి ఈ సందర్భంలో ముఖ్యంగా వారు ఈ భక్తులకు ఇబ్బంది జరగడం కోసం ఒకటి హోటల్ గురించి అడిగారు, అంటే వసతి, రెండవది వసతి. ఈ రెండింటిని కూడా మొదటిసారి వచ్చినాం. మరి మీ అభిమాన నాయకుడు కోరిక తీర్చకపోతే నాది కూడా తప్పని తెలవడం కూడా లక్ష్మీస్వామి తప్పకుండా ఆ అధికారులు వచ్చి ఇక్కడ వసతి ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బంది కలగకుండా ఈ ఏర్పాట్లు తక్షణమే ఏర్పాటు చేసిన కోసం వచ్చేటువంటి వారం రోజులు దానికి ఎస్టిమేట్ చేసి ఎంత అవసరం ఉంటే అంత మధ్య ఇచ్చి ఆ యొక్క వసతి ఇబ్బంది ఏర్పాటు చేస్తాం. అలాగే భోజనానికి మంచి కూడా ఎక్కడో కుటుంబాలు పోకపోతే కూడా దానికి హరిత రెస్టారెంట్ కూడా అది కూడా ఏర్పాటు చేస్తామని అందరికీ సవ్యంగా విజ్ఞప్తి చేస్తూ, రెండవది మరి టూరిజం శాఖ మంత్రి ఇక్కడికి వచ్చిన టూరిజంతో పాటుగా వాస్తవంగా టూరిజం అంటే ఈ రోజున ఏమీ లేనటువంటి కేవలం ఇసుక మాత్రమే ఉన్నటువంటి ప్రపంచంలో దుబాయ్ కావచ్చు, సింగపూర్ ప్రపంచానికి పర్యటన వస్తూ ఉంటాయి. కానీ మన దేశానికి సంబంధించి మన రాష్ట్రానికి సంబంధించి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం యొక్క ప్రాధాన్యత. బడుగు బలహీన వర్గాల పెన్నిధి రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖల మంత్రి కొండ సురేఖ నిండు నూరేళ్లు వర్ధిల్లుతూ పేద ప్రజల అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మీసాల ప్రకాష్ పేర్కొన్నారు. అంతే కేక్ ఆపులే చంద్రన్న దగ్గరా అన్న రాళ్ళ దగ్గర అన్న లాస్ట్ ఫోటో అన్నయ్య ప్రకాశ్ అన్న, ఓ ప్రకాశ్ అన్న సానా ఇక్కడ నడుచుకోవా పట్టుకో కొన్న బ్యానర్ లేపుల్లో ఒక్కసారి మంచిగా రైట్ ప్రకాశ్ దిస్ రైట్ కొంచెం పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రులు బడుగు బలైన వర్గాల నాయకురాలు శ్రీమతి కొండా సురేఖ గారి జన్మదిన సందర్భంగా కనకదుర్గా మాత దేవాలయంలో శ్రీమతి కొండా సురేఖ
మురళీధర్ రావు గారు, సుస్మితా పటేల్ చిట్టక్క గారుల, అభిలాష్ వారందరి డాక్టర్ అభిలాష్ గారుల వారి పేర్ల మీద అర్చన కార్యక్రమాలు చేసి ఆరోగ్యాలతో ఉండాలని చేయడం జరిగింది. అందులో భాగంగా వెంకటరామ జంక్షన్లో, అలాగే ఆయుర్వేదిక్ హాస్పిటల్లో, ఎలివిఆర్ కాలనీలో, అనేక ప్రాంతాలలో కూడా ఇలా పళ్ళ పంపిణీ కార్యక్రమం, కేక్ కటింగ్ కార్యక్రమం కూడా చేపడతా ఉన్నాం. దయానంద కాలనీ, యాకూపుర, అబ్బరికుంట, పోస్ట్ ఆఫీస్ జంక్షన్ అనేక ప్రాంతాల్లో కూడా రకరకాలుగా కేక్ కటింగ్, పళ్ళ పంపిణీ కార్యక్రమం సురేఖ గారు, శ్రీమతి కొండా సురేఖ గారు జన్మదిన సందర్భంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కొండా దంపతుల అభిమానులు పెద్ద ఎత్తున కూడా వారి జన్మదిన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కూడా, వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వాడవాడల ఘనంగా వారి జన్మదినాలు ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలి. ఆయురోగ్యాలతో ఉండి ఇంకా పైస్థాయికి వారు ఎదగాలని ఆ యొక్క భగవంతుని శ్రీ కనకదుర్గ అమ్మవారిని కోరుకుంటూ ఇలా అనేక కార్యక్రమాలు, స్వచ్ఛంద కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉండా అభిమానులు పెద్ద ఎత్తున కూడా చేస్తూ ఉన్న సందర్భంగా మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. శ్రీ న్యూస్